హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరీస్ వరల్డ్. ఇదైతే డే 2 శ్రీశైలం వ్లాగ్ అనమాట. శ్రీశైలంకి ట్రిప్ కని వెళ్ళాం కదా. ఇది యాక్చువల్గా డే 2, డే 1లోనే ఈవినింగ్ అనమాట. శ్రీశైలంలో దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే శ్రీశైలం టు నంద్యాల అయితే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే నెక్స్ట్ డెస్టినేషన్ మహానంది కాబట్టి ఒకవేళ టైం ఉంటే మహానందికి వెళ్దాము, లేకపోతే నంద్యాలలో స్టే చేద్దాము అనుకున్నాము. యాక్చువల్ నేను కర్నూలు అని చెప్పాను డే 1 వ్లాగ్లో, బట్ కాదు, నంద్యాల అయితే వెళ్తున్నాము. అండ్ మధ్యలో వినాయక చవితి వ్లాగ్ కూడా ఒకటి పెట్టాను. సో అందువల్ల కొంచెం ఇది లేట్ అయిందనమాట. సో ఇక్కడైతే ఇంకా శ్రీశైలం దర్శనం అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ మనం ఇక మళ్ళీ ఒక ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇక్కడ ఫుల్ చెక్ పోస్ట్లు అవన్నీ ఉన్నాయని చెప్పాను కదా. ఇది కూడా అట్లాగే ఉంది, సేమ్ ఫారెస్ట్ ఏరియా. మళ్ళీ ఇంకా కొంచెం ఘాట్ రోడ్ లానే ఉంది ఈ రోడ్డు కూడా. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ రూట్ అయితే ఇంకా ఫాస్ట్గా వెళ్దామని అనుకున్నాము. అంటే మధ్యలో ఎక్కడ ఆగకుండా అలా, ఎందుకంటే ఇంకా నైట్ ఫారెస్ట్ ఏరియాలో డ్రైవ్ చేయడం అంత సేఫ్ కాదు కదా అని చెప్పేసి ఇంకా కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము. శ్రీశైలం దగ్గర నుంచి 4కి బయలుదేరిపోయాం అనమాట శ్రీశైలంలోంచి. ఓవరాల్గా ట్రిప్ అయితే అంత బాగానే జరిగింది. సో నెక్స్ట్ మనం ఇంకా వెళ్తూ ఉంటే ఇది ఒక ఫారెస్ట్ ఏరియా తగిలింది మధ్యలో. ఇది పేరు నాకు గుర్తులేదు, ఐ థింక్ ఆత్మకూర ఏదో ఉంది. మొత్తం బ్యాంబూ ట్రీస్ అనమాట. ఫుల్ ఫారెస్ట్ ఏరియా, డెన్స్డ్ ఫారెస్ట్. ఇంకా అసలు వర్షం పడితే ఇంకా రూట్లో వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. ఇంకా అట్లాంటి సింగిల్ వే రూట్లో ఇంత పెద్ద వెహికల్ ఒకటి మాకు అడ్డంగా వచ్చిందనమాట. దీన్ని ఓవర్టేక్ చేయలేక, దీని వెనకాల వెళ్ళలేక చాలాసేపు అయితే టైం వేస్ట్ అయిపోయింది. అసలు నిజంగా ఇటు సైడ్ ఉండే వాళ్ళంతా చాలా గ్రేట్. అసలు ఇంత ఫారెస్ట్లోంచి వాళ్ళు నైట్ టైమ్స్ అవన్నీ ఎట్లా జర్నీ చేస్తారు. అండ్ అక్కడ ఉండే వాళ్ళు ఎవరో కానీ ఆ రాజకీయ నాయకులు, మరి ఆ రోడ్స్ చూడండి అసలు ఎంత ఘోరంగా ఉన్నాయో. అట్లీస్ట్ సింగిల్ రోడ్ అయినా దాన్నన్నా కొంచెం రిపేర్స్ అట్లా చేయించుంటే బాగుండేదేమో. పాపం అక్కడ ఉన్న వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందేమో. బట్ ఫారెస్ట్ చూడండి చాలా మంచిగా అనిపించింది. కానీ నైట్ జర్నీ మాత్రం అసలు తెలియని వాళ్ళకి, కొత్త వాళ్ళకైతే అస్సలు సేఫ్ కాదు. మనలాగా ఎప్పుడో ఒకసారి వెళ్తున్న వాళ్ళకైతే. అక్కడ ఉండే వాళ్ళకి మేబీ అలవాటేమో కానీ ఇంకా ఇట్లాంటి పెద్ద పెద్ద ట్రక్స్ ఏమైనా అడ్డం వచ్చినాయంటే ఇంకా అంతే సంగతులు. బ్యాంబూ ట్రీస్ అయితే రోడ్డుకి ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి, అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి మొత్తం ఒక పందిర్లాగా అంత పెద్దగా పెరిగినాయి అనమాట. చాలా ఉన్నాయి బ్యాంబూ ట్రీస్. యాక్చువల్లీ ఫారెస్ట్ ఏరియా కదా, వాళ్ళు అసలు ఈ చెట్లను అసలు ముట్టుకోరంట. అంటే మొత్తం ఫారెస్ట్ ఆఫీసర్స్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి. సో అందుకనే అవి మంచిగా పెరిగినాయి. యాక్చువల్గా ఇంకా మన వాళ్ళ చేతులు పడి ఉంటే సగం ఫారెస్ట్ ఎప్పుడో ఉండకపోయేది. ఇంకా మేము వెళ్ళిన ముందు రోజు వర్షం పడింది అనుకుంటా. మొత్తం కొన్ని చెట్లు విరిగిపోయి పడి ఉన్నాయి. ఇంకా అట్లా మేము పోయేటప్పుడు వర్షం పడితే పరిస్థితి ఏందో అసలు అర్థం కాలేదు, చాలా భయం వేసింది. బట్ కొంచెం లక్కీగా మేమైతే ఆ ఫారెస్ట్లోంచి కొంచెం వెళ్తున్నప్పుడే బయటపడ్డాం అనమాట. ఇదంతా ఈవినింగ్ టైంలో ఈ జర్నీ అంతా. ఇంకా కొంచెం నైట్ అయిందంటే ఇంకా కష్టమే అసలు ఈ రూట్లో రాకపోవడమే. అందుకని చెప్పేసి ఇంకా మేము అసలు సురేష్ పొద్దుట నుంచి టెన్షన్ పడుతూ ఉండే. ఈవినింగ్ అక్కడ మొత్తం ఫారెస్ట్ రూట్ ఉంటుంది, కొంచెం తొందరగా చేసేసుకోవాలి పనులు, శ్రీశైలంలో దర్శనం అదంతా అని. సో అనుకున్నట్టుగానే మేమైతే కొంచెం వెళ్తున్నప్పుడే ఆ ఫారెస్ట్ ఏరియాలోంచి అయితే బయటికి వచ్చేసాము. అండ్ ఇది నంద్యాలకి రీచ్ అయిపోయాము. ఇక్కడ ఒక నార్మల్ హోటల్ తీసేసుకున్నాము. నైట్ స్టే అంతా అక్కడే చేసాము. బాగానే ఉంది. జస్ట్ ఊరికే ఇంకా పడుకోవడమే కదా, మార్నింగ్ లేసి ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోవడమే కదా అన్నట్టు. ఇంకా దాని పక్కనే హోటల్ టూరిస్ట్ ఉంది. ఇది చాలా ఓల్డ్ హోటల్ అనమాట. బాగుంది ఫుడ్ ఇక్కడ. మేము ముందు రోజు నైట్ ఇక్కడే తినేసాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తే బెటర్ అనుకున్నాము. ఎందుకంటే ఎట్లాగో పిల్లలకి ఆకలేస్తుంది, జర్నీ చేస్తుంటే అస్సలు మనసుకు పట్టదు, అంటే తిప్పినట్టు అవుతూ ఉంటుంది. సో ఇంకా మళ్ళీ అసలు మధ్యలో ఎక్కడ మంచి రెస్టారెంట్స్, హోటల్స్ అసలు ఎక్కడ ఎక్కువ దొరకలేదు. సో ఇంకా ఎందుకు రిస్క్ అన్నట్టు మేము బ్రేక్ఫాస్ట్ అయితే మంచిగా చేసేసాము. నెక్స్ట్ ఇంకా మహానందికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇదంతా మహానంది రోడ్డు. మార్నింగే వెదర్ కూడా చాలా మంచిగా ఉండే, కొంచెం ఇట్లా వర్షం పడేలాగా, కాకపోతే పడట్లేదు అనుకోండి. సో అట్లయితే మంచిగా బ్రేక్ఫాస్ట్ చేశారు కాబట్టి కొంచెం ప్రశాంతంగా నిమ్మలంగా ఉన్నారు. సో మెయిన్గా అంతా రోడ్లు కొంచెం ప్రాబ్లం అనిపించింది. అండ్ ఫుడ్ కోసం కొంచెం ప్రాబ్లం అనిపించింది. రెస్టారెంట్స్ అట్లా ఏం లేకుండే. అసలు టీ అయితే చాలా మిస్ అయిపోయాం మేము. ఇదంతా మహానంది సైడ్ అంతా మొత్తం అరటి తోటలు,
అసలు మన సైడ్ వారి పొలాలు, ఇంకొక సైడ్ ఒక్కొక్కలాగా చేపల చెరువులు, కొబ్బరి తోటలు అలా ఉంటాయి కదా. ఈ మహానంది సైడ్ ఏమో అరటి తోటలు అనమాట. చాలా ఫుల్ ఉన్నాయి ఇట్లా అరటి చెట్లు, అవన్నీ మంచిగా అనిపించింది అదొక వే అదంతా. ఇక ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా పిల్లేమో అన్నం తినమన్నా, బ్రేక్ఫాస్ట్ చేయమన్నా ఆమె ఏదో మా కోసం తింటున్నట్టు, నేను జ్యూస్ ఇస్తేనే తింటా అని అసలు కావాల్సినంత అల్లరి చేసింది సాహితి అయితే. ఇంకా మేమందరం మా టవల్స్ అవన్నీ కార్లోనే ఆరేసుకున్నాం అనమాట. కొద్దిసేపు గ్లాస్ దింపేసుకొని ఆ టవల్స్ ఆరేసుకొని వెళ్ళిపోయాం. అవి ఆడతాయి కదా అని. ఇంకా మళ్ళీ 4 days లోపల పడితే అంత స్మెల్ వస్తుంది కదా అన్నట్టు హోటల్లో తొందరగా బయలుదేరిపోయాం కదా. అక్కడ ఇంకా ఆరేయడానికి టైం దొరకక కార్లో ఆరేసుకున్నాము. ఇక్కడ పెద్ద మహానంది కట్టారనమాట. మహానందికి సింబలైజింగ్గా అనుకుంటా. మేము చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాము మా మమ్మీ వాళ్ళతో, చిచ్చా, బాబాయ్, మేమందరం పిల్లలము అట్లా అందరం కలిసి వెళ్ళినప్పుడు ఇవేం లేకుండే అనుకుంటా, నాకు గుర్తులేదు అసలు. చాలా చిన్నప్పుడు వెళ్ళాము. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ 10 రూపీస్ అంట. మేమైతే ఏం వెళ్ళలేదు, ఇంకా జస్ట్ అక్కడ నంది ఒకటే ఉంది, లోపలంతా చూడడానికి ఏం లేదు. మళ్ళీ ఇట్లా కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేసే అంత టైం లేకుండే మాకు. సో పిల్లలు మళ్ళీ వాళ్ళన్నీ ముట్టుకుంటారు మట్టి అది ఇది అని చెప్పేసి ఇంకా మేము లోపలికి అయితే వెళ్ళలేదు. ఇంకా టెంపుల్స్ దర్శనాలు, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి కదా, కొంచెము సిక్ అవ్వకుండా అన్నట్టు ఎక్కువ అవసరం లేని చోట్ల ఎక్కువ ఏమీ టైం స్పెండ్ చేయలేదన్నమాట. అండ్ ఇంకా మన టెంపుల్ అయితే వచ్చింది, మెయిన్ టెంపుల్ మహానంది టెంపుల్. చిన్నప్పుడు అప్పుడెప్పుడో వచ్చాము. యాక్చువల్గా టెంపుల్ చాలా రినోవేషన్ అయితే చేశారు. ఈ ముందట ఇదంతా మేము చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ఉందో లేదో నాకైతే గుర్తులేదు, బట్ ఇప్పుడు ముందంతా కారిడార్ లాగా అదంతా చేశారు టెంపుల్కి. వ్యూ కూడా చాలా బాగుండే. వెదర్ మార్నింగ్ టైం కాబట్టి చాలా ప్లెజెంట్గా అయితే ఉండే వెదర్. ఇది టెంపుల్ ముందు ఏరియా అనమాట, పార్కింగ్ ఏరియా లాగా. మన వెహికల్ అయితే అక్కడే పెట్టుకున్నాము. అప్పటికి ఇంకా జనాలు ఎవరు లేరు కాబట్టి కొంచెం టెంపుల్స్కి అట్లా వెళ్ళినప్పుడు చెప్పాయి కదా కొంచెం ఎర్లీగా లేస్తామని, అట్లా దర్శనాలు తొందరగా అయిపోతాయి అన్నమాట. ఎక్కువ మళ్ళీ కొంచెం కొంచెం లేట్ అయినా ఇంకా రష్ ఎక్కువైపోతుంటారు. మేము వెళ్ళినప్పుడు అయితే అసలు ఎవ్వరూ లేరు, రష్. చాలా ప్రశాంతంగా అయితే దర్శనం అయితే అయిపోయింది. బట్ ఎవరు లేకపోయినా అక్కడ టికెట్ తీసుకోవాలని ఒకటైతే పెట్టారు. ఫ్రీ దర్శనంకి కూడా 20 రూపీస్ అనమాట. ఇంకా ఎక్కువ రష్ ఉన్నప్పుడు టికెట్స్కి ఇంకా కొంచెం ఎక్కువ కాస్ట్ ఉందన్నమాట. ఏదో ఇంకా టెంపుల్ మెయింటెనెన్స్ కదనుకుంటా. ఇదంతా ఇది నేను ఇందాక చెప్పింది, టెంపుల్ ముందు కారిడార్ లాగా అదంతా కట్టారని చెప్పేసి. చిన్నప్పుడు వెళ్ళినప్పుడు అసలు ఉందో లేదో నాకు గుర్తులేదు, బట్ ఇప్పుడైతే చాలా మంచిగా ఉంది. మా పిల్లలు చిన్న ఉన్నారు, వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఇంకా ఎలా అవుతుందో వాళ్ళు ఈ వీడియో చూసుకుంటారనమాట, వాళ్ళు ఎలా చేశారు చిన్నప్పుడు అదంతా అని. ఇవన్నీ ట్రిప్స్లో అయితే మంచిగా అయితే మేమైతే ఎంజాయ్ చేసాము. కొన్ని ప్లేసెస్లో ఇంకా సాహిత్య సత్తాయించింది, బట్ ఇట్స్ ఓకే, ఇంకా చిన్న పిల్లలు కామన్ కదా. బట్ ఇక వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వస్తుంది కొన్ని చోట్లలో, పిల్లలు చెప్పినట్టు. లేకపోతే ఇంకా వాళ్ళు మనలో ఒక ఆట ఆడుకుంటారు కదా. మహానందిలో యాక్చువల్గా కోనేరుకి స్పెషల్ కదా, మేము స్నానం చేద్దాం అని అనుకున్నాము. బట్ ఇంకా మళ్ళీ చేస్తే పిల్లల్ని ఆపడం కష్టము, వాళ్ళు వాటర్లోంచి బయటికి రారు, ఇంకా సాహిత్యాన్ని బయటికి తీసుకురావడం కష్టం అవుతుంది అని చెప్పేసి ఇంకా క్యాన్సిల్ చేసేసుకున్నాము. హోటల్లోనే చేసేసి వచ్చామని చెప్పారు కదా. అప్పటికి కొంచెం ఇట్లా కాళ్ళ వరకు మోకాళ్ళ వరకు తడిపాము. బట్ ఆమెమో అస్సలు ఆగట్లేదు, ఇట్లా రన్నింగ్ చేసుకుంటూ జంప్ చేస్తా అన్నట్టు ఉరుకుతుండే. అసలు మా అందరికి 1 నిమిషం హార్ట్ అటాక్ తెప్పించింది సాహిత్య అక్కడ. మా అందరం అసలు ఇక 1 నిమిషం ఇక స్ట్రక్ అయిపోయినాం అనుకోండి. ఆమె అంత షాక్కి గురి చేసింది మమ్మల్ని ఆ మహానందిలో. యాక్చువల్గా చాలా బ్యూటిఫుల్ వాటర్ ఉంటే లోపల అదంతా ఫోన్ అలా అయితే లేదు, బయట పెట్టేసి వెళ్ళాలి. సో అదంతా అయితే ఏం తీయట్లేదు వీడియో. అండ్ నెక్స్ట్ మహానంది దర్శనం కూడా అయిపోయిన తర్వాత ఇంకా యాగంటికి అయితే వచ్చేస్తున్నాము. ఇదంతా యాగంటి రూట్, ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా బాగుంది వెదర్, ఇంకా కొంచెం ఎండ స్టార్ట్ అవుతున్న టైం అనమాట. మహానంది టు యాగంటి ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు చెక్ పోస్ట్, టోల్ గేట్ అనమాట. యాగంటి దేవస్థానం అని బస్లో వచ్చేవాళ్ళు, ఆటోలో వచ్చేవాళ్ళు అందరికీ ఇక్కడ ఒక టికెట్ అయితే ఇస్తున్నారు. సో ఓవరాల్గా మనం యాగంటికి కూడా రీచ్ అయిపోయాం. ఈ టెంపుల్ మేము ఫస్ట్ టైం, అంటే నేను సురేష్ కూడా ఫస్ట్ టైం అనుకుంటా. అత్తయ్య వాళ్ళు వెళ్ళారు, అత్తయ్య వాళ్ళు బావ వాళ్ళు ఒకసారి అప్పుడెప్పుడో 10 years బ్యాక్ అట్లా, మళ్ళీ ఇప్పుడే వాళ్ళు కూడా. సో ఈ యాగంటి దర్శనం కూడా ఎలా జరిగిందో
మీరు కూడా చూసేయండి. ఇక్కడ నంది పెరుగుతూ ఉంటుందన్నమాట. మనకి బ్రహ్మం గారు రాశారు కదా, ఈ నంది ఎప్పుడైతే ఫుల్ పెరిగిపోతుందో అప్పుడు కలియుగం అంతమవుతుంది అన్నట్టు. సో ఆ టెంపుల్ అనమాట, చాలా ఫేమస్ యాక్చువల్గా నంది టెంపుల్. ఇటు సైడ్ అన్నీ ఇంకా శివయ్య టెంపుల్స్ అనమాట. శివుడు, నంది, దానికి రిలేటెడే శైవ క్షేత్రాలు అనుకోండి. సో ఇంకా నెక్స్ట్ ఏం జరిగిందో మీరు కూడా చూసేయండి. పైకి ఎక్కాలా? కింద రాళ్ళు ఉన్నాయి చూసుకోండి. భక్తులకు విజ్ఞప్తి, శ్రీ స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు కౌంటర్ నందు స్వామివారి దర్శనం టికెట్ తీసుకొని దర్శించుకోవాల్సిన కోరుతున్నాం. భక్తులకు విజ్ఞప్తి, శ్రీ స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు కౌంటర్ నందు స్వామివారి దర్శనం టికెట్ తీసుకొని దర్శించుకోవాల్సిన కోరుతున్నాం. భక్తులకు విజ్ఞప్తి, శ్రీ స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు కౌంటర్ నందు స్వామివారి దర్శనం టికెట్ తీసుకొని దర్శించుకోవాల్సిన కోరుతున్నాం.
అనుకోండి అది వాళ్ళ అనుభవం వచ్చినప్పుడు మీరు మన శక్తి అది వ్యత్యాసం ఇటు వెంకటేశ్వర స్వామి డాడీ సో మంచిగా యాగంటి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మేము నెక్స్ట్ మంత్రాలయంకి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా లంచ్ కూడా ఎక్కడ దొరకలేదు. అదైతే మీరు కొంచెం ప్లాన్ వేసుకోండి. ఫుడ్ అయితే చాలా ప్రాబ్లం అయింది. యాక్చువల్ పెద్దవాళ్ళం మనము తట్టుకోలేము లంచ్కి, అంటే ఆకలి వేస్తుంటే లంచ్ చేయకుండా ఉండడము. అట్లాంటిది పిల్లలకైతే చాలా పాపం వాళ్ళు ఏడ్చారు చాలాసేపు. బట్ ఇంకా స్నాక్స్ కొన్ని తీసుకెళ్ళాం కాబట్టి లక్కీగా సరిపోయింది. సాహిత్య బనానాస్తో కొంచెం కడుపు నింపుకుందనమాట. సో అదొక్కటి కొంచెం ప్రాబ్లమేటిక్గా అనిపించింది. ఫుడ్ ముందే ప్లాన్ చేసేసుకోండి. వీడియో తీస్తుంది. సో వస్తుంటే దారిలో ఒక మంచి లిల్లీ పూల తోట అయితే కనిపించింది. మన సైడ్ అసలు కనిపించవు లిల్లీ పూలు, అంటే బంతి పూల తోటలు కనిపిస్తాయి. బట్ చాలా ప్లెజెంట్గా అనిపించింది. అసలు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఆల్మోస్ట్ మనము ఇక్కడికైతే రీచ్ అయిపోయినాము మంత్రాలయంకి. ఇక్కడ రూమ్ దొరకడానికి చాలా టైం పట్టింది యాక్చువల్గా. ఇది కూడా కొంచెం ముందే ప్లాన్ చేసేసుకోండి. మీరు వెళ్దాం అనుకుంటే రూమ్స్ మంచిగా ముందే బుక్ చేసేసుకుంటే బెటర్ యాక్చువల్గా ఆన్లైన్లో. ఇక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దొరుకుతాయి, బట్ కొంచెం ఒక గంట సేపు వెయిట్ చేయాల్సి అయితే వచ్చింది. మేము పిల్లలతో అంత గంట సేపు ఇంత జర్నీ తర్వాత వెయిట్ చేయడం అంటే కొంచెం అయితే చిరాగ్గా అయితే అనిపించింది. యాక్చువల్గా రూమ్స్ చాలా ఖాళీగా ఉన్నాయి, బట్ వాళ్ళు ఎందుకు మరి అక్కడ రూమ్స్ అలొకేట్ చేసే వాళ్ళైతే మమ్మల్ని వెయిట్ చేయించారు ఒక 1 అవర్. మాతో పాటు ఒక 10 మెంబర్స్ని కూడా వెయిట్ చేయించారు. అది కొంచెం మంచిగా అనిపించలేదు వెళ్ళగానే. యాక్చువల్లీ ఇవన్నీ రూమ్స్ అనమాట, మఠం వాళ్ళవి. వీటికి మనం పే చేయాలి, ఫ్రీగా అయితే ఏం కాదు. అయినా కూడా వాటి కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా బయట హోటల్స్ సంగతి ఎలా ఉన్నాయో అసలు చూడలేదు, దొరకలేదు. మాకైతే చివరికి ఇందులో దొరికింది. టెంపుల్ పక్కనే లక్కీగా. కొంచెం నడవడానికి అటు ఇటు పిల్లలతో పెద్ద ప్రాబ్లం అయితే ఏం అనిపించలేదు. మంచిగా రూమ్కి వెళ్ళి ఇంకొంచెం లగేజ్ అక్కడ షిఫ్ట్ చేసేసుకొని కొంచెం ఫ్రెష్ అయిపోయి అయితే మొహం కడుక్కొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. యాక్చువల్ ఆ రోజు థర్స్డే ఈవినింగ్ 7:30కి రథోత్సవం ఉంటుందంట. ఏనుగు పైన దేవుడిని ఊరేగిస్తారు అక్కడ టెంపుల్ లోపల. ఇది నైట్ వ్యూ చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇంత బాగుంటుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మంత్రాలయం చాలా నచ్చింది. నెక్స్ట్ ఇంకా మంత్రాలయం కూడా అక్కడ అయిపోయింది మనకి దర్శనం అదంతా. ఇది నెక్స్ట్ డే మేము ఇంకా మంత్రాలయం నుంచి జోగులాంబకి ప్లాన్ చేసుకున్నాము ట్రిప్. యాక్చువల్ మధ్యలో అహోబిలం కూడా పెట్టుకోవాల్సింది, బట్ అహోబిలం పైనకి ఎక్కాలి. పిల్లల్ని ఎత్తుకొని ఎక్కడం ట్రెక్కింగ్ లాగా అంటే చాలా కష్టం. యాక్చువల్ అప్పటికి సురేష్ సాహిత్యం మొత్తం మోస్తూనే ఉన్నాడు అనమాట. ఇక అహోబిలం ఒకటి క్యాన్సిల్ చేసేసుకున్నాము, ఎందుకు రిస్క్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇక్కడ రోడ్డు చూడండి. ఇది ఇట్లాంటి రోడ్ యాక్చువల్గా మన తెలంగాణలో ఒక 10 years బ్యాక్ ఉండేవేమో. మా ఊరికి వెళ్తుంటే, అది కూడా హైదరాబాద్ సైడ్ కూడా కాదు, మా ఊరికి వెళ్తుంటే ఇట్లా ఉండేది. ఇంత ఘోరమైన రోడ్లోంచి ఆ గూగుల్ చూపించింది, ఇంకా వెళ్ళాల్సి వచ్చింది.
కార్ని ఆపుకుంటూ మెల్లమెల్లగా ఎక్కడ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుందో కార్ దిగబడుతుందో అన్నట్టు చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. రోడ్ ఇంత ఘోరంగా ఉందంటే పిచ్చెక్కిపించింది అనమాట. రోడ్ కాసేపు ఆల్మోస్ట్ మేమైతే రీచ్ అయిపోయాము జోగులాంబ టెంపుల్కి. అంటే ఇది అక్కడ కమాన్ ఉంటుంది కదా, ఎవ్రీ టెంపుల్కి కమాన్ లాగా ఇక్కడ లోపలికి ఇంకా వెళ్ళాలి. సో లోపలికి కూడా వెళ్ళిన తర్వాత ఒక చిన్న ఊర్లో ఉంది. యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి ఒక 1 డే ట్రిప్ సరిపోతుంది ఈ ప్లేస్కి. కాకపోతే మేము ఇవన్నీ తిరిగి వస్తున్నాం కాబట్టి ఓకే. తర్వాత ఇక్కడ కూడా కొంచెం ఫుడ్ అదంతా ముందే ప్లాన్ చేసుకోండి. స్టే కూడా కొంచెం ప్రాబ్లమేటిక్గానే ఉంటుంది అనుకుంటా. ఇంకా మేము వెళ్ళిన రోజు వర్షం పడుతుండే. ఇక్కడ చిన్న హోటల్ కనిపిస్తుంది కదా, అందులో చేసాం మేము బ్రేక్ఫాస్ట్ అయితే. అండ్ ఇక్కడ అమ్మవారు అయితే ఇంకా శక్తిపీఠాల్లో ఒకటనమాట ఈ టెంపుల్. చాలా పవర్ఫుల్ అమ్మవారు. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. అత్తయ్య వాళ్ళు కూడా ఇంతకుముందు ఒకసారి పోయిందంట. అదే యాగంటి ట్రిప్ అప్పుడు వాళ్ళు 10 years బ్యాక్ వెళ్ళినప్పుడే ఇది కూడా అప్పుడే కవర్ చేసేసారు. సో ఇక్కడైతే ఇంకా టెంపుల్ చుట్టుపక్కల ఇట్లాగా అయితే ఉంది. వర్షం పడింది కాబట్టి కొంచెం అంతా బోర్డు అయితే ఉంది, బట్ ఇట్స్ ఓకే. సాహిత్య శ్రేయత తడుస్తూ ఆడబో. రేకుల కింద నిలబడుకో. గిడ 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 ఇటు రేకుల కింద నిలబడు. కవర్ తీసుకున్నాను. 10 రూపాయలు చిల్లర ఇవ్వండి.
ఇట్లా కూర్చున్నాను కూర్చోదండి. మంచి కూర్చో. డ్రెస్ తాడు. సో జోగులాంబ టెంపుల్ తర్వాత లంచ్ చేసినాము. మధ్యలో ఒక ప్లేస్ బాగుంది, ఫుడ్ పిరమిడ్ అని చెప్పేసి హైవే పైన. అక్కడ లంచ్ చేసేసి ఆల్మోస్ట్ హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంటి దగ్గరికి కూడా వచ్చేసాము. సో ఇలా మా 3 days ట్రిప్ ఓవరాల్గా మంచిగా అయితే ఎండ్ అయిపోయింది. సో మంచిగా ఎంజాయ్ చేసాము. అప్పుడప్పుడు ఇట్లా ట్రిప్స్కి వెళ్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.